ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది కొత్తగా మరో 5 ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభం కానున్నాయి. ఈ దిశగా సీఎం జగన్ ప్రభుత్వం చేపట్టిన కసరత్తు తుది దశకు చేరుకుంది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా చేయడంతో పాటు అన్ని జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను పేదలకు అందుబాటులోకి తెస్తామని మాటిచ్చిన సీఎం జగన్ ఆచరణలో నిజం చేసి చూపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గతేడాది 5 కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించిన జగన్ ప్రభుత్వం ఈ ఏడాది మరో 5 పాడేరు, పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లెలో కొత్తగా వైద్య కళాశాలలను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఒక్కో చోట 150 చొప్పున 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా రాబట్టేలా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు జాతీయ వైద్య కమిషన్ త్వరలో 5 చోట్ల ఇన్స్పెక్షన్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు వైద్య శాఖ వర్గాలు తెలిపాయి. తనిఖీలు పూర్తయిన అనంతరం ఆయా కళాశాలలకు అనుమతులు మంజూరు కానున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 17 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన సీఎం జగన్ గతేడాది నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం, విజయనగరం వైద్య కళాశాలలను ప్రారంభించారు. ఒక్కో చోట 150 చొప్పున మొత్తం 750 ఎంబీబీఎస్ సీట్లను అదనంగా అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు కొత్తగా మరో 5 చోట్ల ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా వైద్య కళాశాలలు, బోధనాస్పత్రులను అభివృద్ధి చేస్తున్నారు. వైద్య కళాశాలకు 222, బోధనాస్పత్రికి 484 చొప్పున 3530 పోస్టులను మంజూరు చేశారు. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, పాథాలజీ, ఫార్మాకాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, ఎస్పీఎం, జనరల్ మెడిసిన్, గైనిక్, పీడియాట్రిక్స్ విభాగాల్లో ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో పాటు నర్సింగ్, మెడికల్, నాన్ మెడికల్, అడ్మినిస్ట్రేషన్ పోస్టులను మంజూరు చేసి భర్తీ కూడా చేపట్టారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నాడు నేడు ద్వారా 16,000 కోట్లతో వైద్య ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసింది. ఇందులో 8,480 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది ప్రారంభం కానున్న 5 మెడికల్ కాలేజీలతో ఇప్పటి వరకు మొత్తం 10 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చినట్టవుతుంది. దీంతో మిగిలిన 7 మెడికల్ కాలేజీలను వచ్చే ఏడాది ప్రారంభించేలా చర్యలు చేపట్టారు. ఈ మేరకు 7 చోట్ల ప్రభుత్వాస్పత్రులను బోధనాస్పత్రులుగా అభివృద్ధి చేసేందుకు వీలుగా పడకల సంఖ్య పెంచుతూ వైద్య శాఖ నిర్ణయం తీసుకుంది.